కుడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనల్ని మరి కుటుంబాన్ని కాచి కాపాడి మరి యొక్క శ్రేష్ఠమైన దినాన్ని మనకిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. దేవుని స్తోత్రం. మరి దేవుని మహాకృపను బట్టి మరి జనవరి మాసంలో 2026వ సంవత్సరంలో ఇంకా ఈ నెల మనం ముగించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం మనం. మరి దేవుడు మరి 2026 సంవత్సరానికి మనందరిని నడిపించాడంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉన్నదని ఖచ్చితంగా మనం నమ్మాలి. 2026 సంవత్సరం అంతా కూడా మరి మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎటు రీతిగా జీవించాలో మరొకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుని మనం ముందుకి వెళ్ళాలి. ఈరోజు మనం చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే భక్తులైన మరి పౌలు కొలసీ సంఘాన్ని ఉద్దేశించి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఈ ఉత్తరంలో కొలసీ సంఘ విశ్వాసాన్ని ఉద్దేశించి ఆయన మాటలు రాస్తూ 4-5 వచనాన్ని ప్రత్యేకంగా దినాన్ని మీతో మాట్లాడి నేను ఆశపడుతున్నాను. సమయమును మీరు పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు, సంఘము వెలుపట వారి అలా జ్ఞానముగా నడుచుకొనుడి. ఈ దినాన మనందరం కూడా విశ్వాసం ఉంటున్న మనందరం కూడా మనము జ్ఞానముగా నడుచుకున్నట్టు అనేది నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఈ లోకంలో మనం విద్యను అభ్యసిస్తుంటాం, ఈ లోకంలో ఉద్యోగాలు సంపాదిస్తుంటాం, ఈ లోకంలో బ్రతకడానికి అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానం అనేది మనల్ని సన్మార్గంలో మరి నడిపించదు. దానికే దేవుని యొక్క జ్ఞానం మనకి కావాలి. కాబట్టి విశ్వాసం ఉంటున్న మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కూడా జ్ఞానంతో నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం జ్ఞానం కలిగి ఉంటామో, దేవుని జ్ఞానంతో మనం ఎప్పుడైతే నడుస్తుంటామో, మన ప్రవర్తన అంతటి ఎందుకు కూడా మనము దేవునికి అధికారిస్తాం. మన ప్రవర్తన అంతటి ఎందుకు దేవునికి అధికారాన్ని ఇస్తుంటాం. దేవుని వాక్యం చూస్తున్నట్టయితే మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి పెట్టుము. చూసారా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటామంటే మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ నాకు అన్నీ తెలుసులే అని అనుకుంటూ ఉంటాం. నాకు అన్నీ తెలుసులే అని మనం అనుకుని మనం చాలా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, అటు రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాం. నేను చాప్లెన్సీ ట్రైనింగ్ అవడానికి బెంగళూరు వెళ్ళినప్పుడు దేవుడు నాకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ పొందడం వంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి. హాస్పిటల్లో ఒక చాప్లెన్గా ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా విభిన్నమైన అనుభూతి నేను పొంది ఉన్నాను. ప్రతిరోజు కూడా మా యొక్క మరి డ్యూటీ ఏంటంటే ఉదయాన్నే క్లాసెస్ ఉంటాయి మాకు. 9 to 10 మాకు క్లాస్ రూమ్లో టీచింగ్ జరుగుతుంది. టీచింగ్ అయిన తర్వాత 11 o'clock మాకు కొన్ని వార్డ్స్ మాకు అసైన్ చేస్తుంటారు. ఆ వార్డ్స్ అసైన్ చేసినప్పుడు ఆయా వార్డ్స్కి వెళ్ళి డాక్టర్స్ ఏ విధంగా అయితే మరి పేషెంట్స్ని వారు పరామర్శిస్తుంటారో, వారితో మాట్లాడుతుంటారో, మాకు కూడా అటువంటి బాధ్యత అన్నమాట. వాళ్ళేమో మెడికల్గా వాళ్ళని టెస్ట్ చేస్తుంటారు, మేము స్పిరిచువల్గా వీళ్ళని టెస్ట్ చేస్తుంటాం. ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, వారి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ విధంగా చేసే గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒకనొక దినాన్న నేను వార్డ్స్ విజిట్ చేస్తూ మరి ఒక వార్డుకి నేను వెళ్ళాను, ఒక ఐసీయూ వార్డుకి. ఆ వార్డుకి వెళ్ళినప్పుడు ఒక ఆమె బోరున ఏడుస్తుంది. ఆమె చూస్తే వయసు చాలా చిన్న వయసురాలు ఉంది, ఇంచుమించు 25-26 సంవత్సరాల వయసు కలిగిన ఆమె.
అయితే ఎందుకు ఏడుస్తుందని చూసినప్పుడు తన భర్త చావు బ్రతుకులో ఉన్నాడు. తన భర్త చావు బ్రతుకులు ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. డాక్టర్స్ చెప్పారంట కొద్ది దినాల్లోనే ఆయన చనిపోతాడు, కొద్ది దినాల్లోనే ఆయన చనిపోతాడు అని చెప్పి ఆమె బోరుని ఏడుస్తున్నది. అయితే ఆమెతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది ఆమెకు 4 బిడ్డలు ఉన్నారంట. తన భర్త హీఈస్ ద బ్రెడ్ విన్నర్, అంటే తన కుటుంబాన్ని పోషించేది తన భర్త. కాబట్టి తన జీవనాధారం కోల్పోతుంది, తన బిడ్డలకు తండ్రి లేకుండా పోతాడని చెప్పి ఆమె బోరును ఏడుస్తున్నది. ఆమె ఏడుస్తుంటే ఆ బెడ్ మీద ఉన్న భర్త కూడా ఏడుస్తున్నాడు, ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి కూడా ఏడుస్తున్నాడు. ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఇంకా చివరి దినాలు అన్నమాట, ఇంకా చివరి దినాలు, డెత్ బెడ్ మీద ఉన్నాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, ఈమె ఏడుస్తుంది, అతను కూడా ఏడుస్తున్నాడు. ఒక విధంగా చూసినట్లయితే ఇంక టైం ఏమీ లేదు, ఇంకా సమయము లేదు, ఇంకా ముగిసిపోయినవి. కొన్ని దినాలు అతను చనిపోతాడు. అయితే ఆ సమయంలో వెళ్ళి వాళ్ళని ధైర్యపరచడం, బలపరచడం అనేది కొద్దిగా కష్టమైందే. ఎందుకంటే మెడికల్గా వాళ్ళు డాక్టర్స్ చెప్పేశారు ఇంకా కొద్ది దినాలు చనిపోతాడు. ఎందుకు చనిపోతున్నాడని కారణాలు కూడా ఆమె చెప్పింది. అతను సమయం ఉన్నంతసేపు కూడా తను పని చేయడం, ఆ డబ్బును తీసుకొచ్చి త్రాగడం, వెచ్చలవిడిగా ఉండడం, ఈ విధంగా తన జీవితాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధ్యత లేకుండా ఆ విధంగా అతడు జీవించడం వల్ల తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు, కుటుంబాన్ని మరి నష్టపరిచాడు. ఆమె ఏం చేసిందంటే ఇతను బ్రతికించుకోవడానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. అయితే తన లివర్ అంతా కూడా పాడైపోయింది. లివర్ పాడైపోయింది కాబట్టి బాగా త్రాగడం వల్ల ఖచ్చితంగా కొద్ది దినాలు అతను చనిపోతాడని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో విలపిస్తూ ఉన్నది. కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేసినప్పుడు ఒకవేళ అది చూసినప్పుడు మనకి సింపతి కలగచ్చు. అయ్యో అతను చనిపోతున్నాడే, దేవుడు అతను రక్షించవచ్చు కదా, దేవుడు అతన్ని స్వస్థపరచవచ్చు కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. గమనించండి, చాలా సందర్భాల్లో దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తుంటాడు, దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తుంటాడు. అవకాశాన్ని మనం మిస్యూజ్ చేస్తుంటాం. దాన్ని ఇంకొక కోణంలో మనం మాట్లాడుకోవాలంటే దేవుడు మనకు కృపనిస్తాడు, దేవుడు మనకి కృపను ఇస్తుంటాడు. ఆ కృపను మనం ఏం చేస్తుంటే దుర్వినియోగం చేస్తుంటాం అన్నమాట, అంటే నిర్లక్ష్యము చేస్తుంటాము. ఆ వ్యక్తి కూడా అటు రీతిగానే ఆ సమయంలో ఏడుస్తున్నాడు, ఆ సమయంలో బాధపడుతున్నాడు, ఆ సమయంలో కన్నీరు విడుస్తున్నాడు. ఒకవేళ తను అనుకోవచ్చు, అయ్యో నా భార్య ఏ విధంగా నా బిడ్డలు పోషించుకుంటుంది, రేపటి దినాన్ని నేను లేనట్లయితే నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి అతడు బోరున విలపిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఇదంతా కూడా మనకి ఎలా కనబడుతుందంటే ఒక ఫిజికల్ సెన్స్లో కనబడుతుంది, మనకి ఒక శారీరకమైన దృక్పథంలో మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి చనిపోతాడు, ఆ వ్యక్తి కుటుంబ బాధ్యతలు ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు పోషిస్తారు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నాం. అయితే అట్ ద సేమ్ టైం మనం ఆలోచన చేయాలి, ఆ బిడ్డ ఆత్మీయ జీవితం కూడా చాలా ముఖ్యమైనది, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కూడా ముఖ్యమైనది. వ్యక్తి చనిపోతాడు, ఆ వ్యక్తి చనిపోతాడు, అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి దేవుని రాజ్యానికి ప్రవేశించడం, ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని కూడా ప్రవేశించడం. ఒకసారి ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాలన్నీ కూడా మనం దుర్వినియోగం చేసుకుంటాం, మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయినా సరే మనం ఏం చేస్తామంటే మనం అన్నిటిని కూడా నిర్లక్ష్యం మనము చేస్తున్నాం. అందుకే భక్తుడు ఇక్కడ పౌలు భక్తుడు ఆ కొలసి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనం చూసినప్పుడు ఆ కొలసి పత్రిక మరి 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం ప్రత్యేకంగా మనం చూసినట్లయితే, సమయము పోనీయక సద్వినియోగము చేసుకుని ఈ వచనములో 2 భాగములుగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుండి అని వాక్యం చూస్తాం. నిజమే కదా, ఈ సమయం అనేది దేవుడిచ్చాడు, సమయం అనేది దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి ఈ సర్వాన్ని సృష్టించిన దేవునికి మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. చాలా సందర్భాల్లో మన జీవితంలో ఏం చేస్తుంటామంటే మన జీవితం గురించి మనకి ఏం తెలియదు, కానీ మన భవిష్యత్తు గురించి మనకు తెలియదు, కానీ ఎన్నో ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. కానీ గమనించండి, మన జీవితంలో ప్రతిరోజు కూడా
మన దేవుడిచ్చిన గొప్ప అవకాశమే. అందుకే మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సజీవులు కదా నిన్ను స్తుతిస్తారని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. అంటే మన సజీవు లెక్కలో ఉండనట్లయితే ఈరోజు దేవుని స్తుతించగలమా? ఒకవేళ సజీవ లెక్కలో ఉండనట్లయితే ఈరోజు మంచి ఆహారం తింటాం మనం? సజీవ లెక్కలో ఉండనట్లయితే మనం ఈ పని చేస్తాం మనం? చేయం. అంటే సజీవ లెక్కలో ఉండడం అనేది చాలా ముఖ్యం. సజీవ లెక్కలో ఉండడం అనేది చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో సజీవులుగా ఉండడమే దేవుడిచ్చిన భాగ్యంగా మనం ఇప్పుడు కూడా తలంచుకోవాలి. దేవుడు మనకి ఆశనిచ్చాడు, దేవుడి దినాన్ని మనకిచ్చాడు, దేవుడి సమయాన్ని మనకిచ్చాడు అనే దాన్ని కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవిస్తూ సమయాన్ని మనము వృధా చేసుకోకూడదండి. సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఇక్కడున్న మనందరం కూడా ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు ఉండొచ్చు. ఒకరికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకరికి 20 సంవత్సరాలు ఉండొచ్చు, 25 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు, ఇక పైబడి ఉండొచ్చు. అయితే ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకి అందరికీ ఆయుష్నిచ్చాడు, దేవుడు మనందరికీ సమయాన్ని ఇచ్చాడు కదా. దేవుడు మనందరికి కూడా సమయాన్ని ఇచ్చాడు. అయితే ఆ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సమయాన్ని మనం ఎలాగా ఉపయోగించుకున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ సమయాన్ని మనం సరిగా వినియోగించుకున్నప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మన జీవితానికి కాదు, మన కుటుంబానికి, మన బిడ్డలకు ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, మన జీవితము అనేక మందికి కూడా ఆశీర్వాదకరం. మన జీవితం మనకే కాదండి ఆశీర్వాదకరం, అనేక మంది కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. తర్వాత మన సొంత ప్రణాళికలు ఏమాత్రం కూడా మన జీవితంలో ఉండకూడదు. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో రేపు నేను అది చేస్తాను ఇది చేస్తానని మనం ఇప్పుడు కూడా అనకూడదని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 4:14 చూసినట్లయితే, రేపేమి సంభవించనో తెలియదు. నీ జీవము చూసారా, ఈ యాకోబు పత్రిక 4:14 చూసినప్పుడు రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. 2025 సంవత్సరంలో ఉన్నవారు 2026 సంవత్సరంలో ఉన్నారండి అందరూనూ? లేరే. మనతో ఉన్నవారే అనేక మంది లేరు. 2025 సంవత్సరం ఎన్నో ప్రణాళికలు మనం నిర్ణయించుకున్నాం, ఎన్నో ఆలోచనలు మనం చేసాం. అవన్నీ కూడా మన జీవితంలో జరిగినాయి అంటే అవన్నీ జరగల. మనం ఏం చేస్తున్నాం, చాలా సందర్భాల్లో మనం అనేకమైన ప్రణాళికలు మనం కలిగి ఉంటాము. అవన్నీ కూడా దేవుని చిత్తం లేకుండా, దేవుడు లేకుండా చేసే పనులు. యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాలు దేవుడు లేకుండా మనం చేసే ప్రయత్నాలని శూన్యం, వ్యర్థం. అందుకే ప్రసంగి అంటాడు, వ్యర్థము అంటుంటాడు. సూర్యుని కింద జరుగుతున్నవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. అంటే అవన్నీ చేసే పనులు ఎలా ఉంటాయంటే, దేవుడు లేకుండా ఏ ప్రయత్నం చేసినా మనం గాలికి ప్రయాసపడుతున్నట్టేనంట. గాలిని మనం పట్టుకోగలవా? నువ్వు ఎంత పట్టుకున్నా గాలిని పట్టుకోలేవు. అటు రీతిగానే దేవుడు లేకుండా చేసే ప్రతి ప్రయత్నము కూడా వ్యర్థము అని చెప్పి ఇక్కడ భక్తుడు ప్రసంగి చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మన రోజులు మనకు తెలుసా? రోజులు మనకు తెలిస్తే మనం అన్ని ప్రణాళికలు ముందుగా వేసుకుంటాం కదా. నేను 60 సంవత్సరాలు బ్రతుకుతాను, 70 సంవత్సరాలు బ్రతుకుతాను. 90 సంవత్సరాలు బ్రతుకుతున్న వ్యక్తి ఇంకా బ్రతుకుతాను అనుకుంటాడు కదా. అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆయుష్ తనకు తెలియదు కదా. ఒకవేళ మన జీవితంలో చనిపోయే పరిస్థితులు రావచ్చు, కానీ ఆ సమయంలో కూడా బ్రతకొచ్చేమో. నేను తణుకులో పరిచయం చేస్తున్న కాలంలో చాలా ఒక సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి బెడ్ రీడింగ్గా ఉన్నాడు. ఇంచుమించిన వాళ్ళ కుటుంబస్తులు చెప్తున్నారు 25 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నాడంట. 25 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఆయన ఉంటాడు. కాబట్టి ఆ సంఘానికి వెళ్ళిన ప్రతి పాస్టర్ గారు కూడా హోలీ కమ్యూనియన్ ఆరాధన అనంతరం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇస్తుండేవారు అనమాట. ఆయన అడిగాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారంటే ఇంచుమించు 20 years నుంచి ఆయన ట్రీత్గానే బెడ్ మీద ఉంటున్నారని చెప్పి. వీ డోంట్ నో.
ఎందుకు ఆయన అంతకాలం బ్రతుకున్నాడో మనకి తెలియదు. ఆయన మంచి ఉన్నతమైన స్థితిలో రిటైర్ అయ్యాడంట. అప్పటి నుంచి ఆయన పెరాలసిస్ వచ్చేసింది, నడవలేడు, ఆయన లేవలేడు. ఆ కుటుంబస్తులందరూ కూడా ఎట్టి రీతిగా పరిచయం చేస్తారు. ఆయనకు కావాల్సిన ఫంక్షన్ వచ్చేస్తుంది. ఆ కుటుంబస్తులందరూ కూడా దానివల్ల పోషింపబడుతున్నారు. కానీ 20 సంవత్సరాలుగా అట్టి రీతిగానే ఉన్నాడు. అంటే మనకు తెలియదు దేవుని ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడు అట్టి రీతిగా తన ఆయుష్ను పొడిగించడానికి దేవునికి ఇష్టమైంది. కొన్ని సందర్భాల్లో బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, నడుస్తూనే ఉంటారు, చనిపోతారు. అంటే మనకు తెలియదు మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయో. కీర్తన 39:4 చూసినట్లయితే, కీర్తన 39 యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంత అనేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరు. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది. ఒకవేళ ఏఐని అడగండి, పని ఏఐని ప్రతిదీ కూడా అడుగుతున్నారు కదా. గూగుల్లో ఏఐని టెక్నాలజీ వచ్చింది కదా. ఇప్పుడు ప్రతిదీ కూడా దాని ద్వారా అన్నింటిని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. మన ఆయుష్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయండి, చెప్తుంది అది. దాన్ని తెలుసా? తెలియదు. వీ కెనాట్. అంటే నేటి టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన నీ ఆయుష్ నీది ఎంతో చెప్పగలదు. అయ్యాయి చెప్పలేదు. బట్ ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. బికాజ్ హీఈస్ ది క్రియేటర్. ఆయన సృష్టించిన దేవుడు, ఆయనకు తెలుసు నీ ఆయుష్ ఎంతో, ఆయనకు తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ప్రతిదినం కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? కృతజ్ఞత కలిగి జీవించాలి. సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకోకూడదు అన్నమాట. మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సమయాన్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. అయితే మనం ఈ వచ్చిన మనం చూసాం, మన ఆయుష్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, మనకు తెలియదు. కానీ దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు. దేవుని వాక్యం చెప్తుంది కదా. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చూసారా? నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. గాడ్ నోస్ అవర్ డేస్. గాడ్ నోస్ అవర్ డేస్. అందుకే మన దినాలు దేవుడికి తెలుసు. మన దినములన్నీ కూడా దేవుడు తెలుసు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతామో, ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తామో ఆయనకు తెలుసు. కాబట్టి అందుకే మనం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. కాబట్టి అందుకే మోషే అనుకుంటా కీర్తనలో చక్కగా అంటున్నాడు, నా దినములు లెక్కించడం నాకు నేర్పుము అని చెప్తున్నాడు. అంటే ప్రతిరోజు దేవుడు మనకిచ్చాడు. ప్రతిరోజు కూడా ఒక విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. నువ్వు మనం సంవత్సరంకి ఒకసారి జరుపుకుంటున్నాం కదా, సంవత్సరంకి ఒకసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. వీఆర్ థ్యాంకింగ్ గాడ్ కదా. ప్రతిరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతిరోజు బర్త్డే మనం సెలబ్రేట్. మన సేవకులు ఆయన చెప్తున్నారు, ప్రతిరోజు మన డెత్కి ఒక రోజు దగ్గర అయిపోయామంట. ప్రతిరోజు కూడా మరణానికి ఒక రోజు వయసు వెళ్ళిపోతుంది, మరణానికి కూడా దగ్గర అవుతున్నామంట. మనం మరణానికి కూడా దగ్గర అవుతున్నాం. కానీ పాజిటివ్గా ఆలోచించినట్లయితే ప్రతిరోజు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మన ఆయుష్ని దేవుడు పొడిగిస్తున్నాడు. ఈరోజు పొడిగించాడంటే మనకు తెలియదు కదా, మన ఆయుష్ రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు ఇచ్చాడంటే థ్యాంక్ గాడ్. దేవా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజంతా కూడా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ రోజంతా నువ్వు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నిజంగా ఒకసారి ఆలోచించండి, ఆ రోజంతా కూడా కృతజ్ఞత కలిగే జీవించాలి నువ్వు. ఇంకా ప్రతిదీ కూడా నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి కూడా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అటు రీతిగా జీవిస్తున్నప్పుడు యు నెవర్ ఫర్గెట్ గాడ్. దేవుడిని ఎప్పుడు మర్చిపోవు నువ్వు. దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవు. దేవుడిని ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటావు. అందుకే భక్తుడు మరి మోషే కీర్తనలో చూసినట్లయితే, కీర్తన 90:11 చూసినట్లయితే, మా దినములు లెక్కించుట మాకు నేర్పమండి. 12 మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము. అంటే మనకి జ్ఞానం కావాలి, మనకి జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం కలిగి
ప్రతి దినాన్ని లెక్కించుకోవాలండి. మనం ప్రతి దినాన్ని కూడా మనం లెక్కించుకోవాలి. థ్యాంక్ గాడ్ దేవా, జ్ఞానం కలిగి ఎప్పుడైతే అప్పుడు జ్ఞానం కలిగి ఎప్పుడైతే జీవిస్తుంటామో ప్రతి రోజును కూడా మనం ఎలా చూస్తామంటే కౌంట్ చేసుకుంటాము. ప్రతిరోజు కూడా దేవుని ద్వారా మనకి అనుగ్రహించబడిందని భావిస్తుంటాం. మనం ఆ రోజున ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయము. ఆ రోజున ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయము. ఆ రోజు ప్రార్థన చేసుకుంటాం, దేవుని స్తుతిస్తుంటాము, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మన కాల పరిమితి దేవునికి తెలుసు. మన కాల పరిమితి దేవునికి తెలుసు కాబట్టి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. మూడవదిగా చూసినట్లయితే మన దినములన్నీ కూడా జ్ఞానముతో జీవిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించాలంట. మన దినములన్నీ కూడా జ్ఞానంతో జీవిస్తూ దేవునికి ఇష్టలుగా జీవించాలి. కానీ మనం దినములు ఎలా జీవిస్తుంటామంటే మన ఇష్టానుసారంగా జీవిస్తుంటాం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తుంటాం. అట్టి రీతికి ఎప్పుడు కూడా జీవించకూడదు. విశ్వాసంగా ఉంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మన దినములను కూడా జ్ఞానంగా మనం జీవించాలి. ఆ జ్ఞానంగా ఎప్పుడైతే జీవిస్తామో ఆ జ్ఞానంగా జీవించేది దేవునికి ఇష్టంగా జీవించాలంట. ఎలా జీవించాలి? దేవునికి ఇష్టంగా జీవించాలి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం పరచుకోవడం అంటే ఏంటంటే మన దినములన్నీ కూడా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే మన జీవితం అంతా కూడా దేవుని ప్లీజ్ చేయడానికే ప్రయత్నం చేయాలి. మన చదవబడిన మనకి పౌలు భక్తుడు మరి ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి మరి 5:16 కూడా చక్కని మాట చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన దినములు చెడ్డవి అంటే మన ఈ లోకంలో ఉన్న దినములన్నీ కూడా చెడ్డవే. ఈ లోకంలో దినములన్నీ మంచివేం కాదు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. ఈ లోక జీవితం అంతా కూడా పాప సంబంధమైన జీవితం కాబట్టి ఈ లోకంలో దినములన్నీ కూడా చెడ్డవే. మంచి ఎక్కడైనా కనబడుతుందంటే మంచి లేదు, మంచి ఎక్కడ కనబడుతుందంటే ఎక్కడ కూడా మంచి కనబడట్లా. కాబట్టి ఇటువంటి లోకంలో ఉంటున్నప్పుడు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ జ్ఞానుల వలె మనం ప్రవర్తించాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాక్యం మనం బాగా స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇవ్వబడిన సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాలు చాలామంది వారి జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటారు. వారు చదువుకున్న సమయంలో వారు ఏమీ సాధించకుండా తర్వాత ఏదైనా పొందుకోవాలంటే జరుగుతుందండి. డాక్టర్ అవ్వాలనుకుంటారు, ఆ సమయంలోనే చదువుకోవాలి, ఆ వయసులోనే చదువుకోవాలి. ఆ వయసు దాటిన తర్వాత నేను డాక్టర్ అవ్వాలంటే అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన సమయంలోనే మనం కష్టపడి చదువుకోవాలి. ఆ సమయంలోనే చదువుకుని మనం మన జీవితంలో ఏదైనా ఒక గమ్యానికి చేరాలంటే అదే సమయం మన జీవితంలో. అటు రీతిగా మన జీవితంలో కూడా మన దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఏదైనా మనం సాధించాలనుకున్నప్పుడు అది దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాని దేవుని చిత్తం లేకుండా ఈ లోకంలో ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదు. కాబట్టి మనం చూసినట్లయితే మన దినములన్నీ కూడా జ్ఞానంతో ఉండాలి. యోహాను సువార్త 9:4 ఒక చక్కని వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 9:4 చూడండి. చదవం. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించును. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు పని చేయలేడు. అంటే పగలు అనే దాని గురించి ఇక్కడ మనం చూసినట్లయితే పగలు అంటే ఇక్కడ సమయము అంటే దేవుడిచ్చిన సమయం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పగలంటే దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన సమయం. అంటే దేవుడిచ్చిన సమయంలో ఆయన మనల్ని లోకాన్ని పంపించాడు కదా. ఆయన ఈ లోకంలో మనల్ని స్వరూపంగా ఆయన సృష్టించుకున్నాడు కదా. ఆయనకి ఇష్టమైన వారిగా జీవించాలన్నమాట. అంటే దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, అంటే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకం ఆయనకి తెలుసు కదా. కాబట్టి ఆయన మనల్ని పంపాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి. అదేవిధంగా కొలస్సీ పత్రిక 3:23 కూడా చూసినట్లయితే కొలస్సీ పత్రిక ప్రభువు వలన స్వాస్థ్యం ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. చూసారా,
మనం ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాదు. ఈ లోకంలో మనం ఏ పని చేసినా సరే మనుషుల నిమిత్తం ఎప్పుడు చేయొద్దు. నువ్వు మనుషుల నిమిత్తం ఎప్పుడు కూడా చేయొద్దు. మనం చేస్తున్న ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి పనిని ఎవరు తీర్పు తీరుస్తారండి? దేవుని వాక్యం చెప్తుంది కదా, మనం చేసిన అది మంచిదైనను చెడ్డదైనను దేవుడు మనకి తీర్పు తీరుస్తున్నాడని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టమైన రీతిలో చేయాలి. దేవుణ్ణి సంతోషపెట్టే రీతిలో మన జీవితాలు మనం చేయాలి. దేవుని మహిమ కొరకు మన జీవితాలు చేయాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా దేవుని సంతోషపెట్టే రీతిలో మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఉండాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మన దినములన్నీ కూడా జ్ఞానముతో దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అట్టి రీతిగా సమయాన్ని ఉపయోగించుకోవాలి. అట్టి రీతిగా సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. అక్కడ సమయం లేనప్పుడు కొన్ని సందర్భాల్లో డెత్ బెడ్ మీద చచ్చిపోతున్నాడు, అప్పుడు ఏడుస్తున్నాడు. ఉపయోగం ఉందా? ఒక వ్యక్తి సిలువ దగ్గర ఉన్నాడు, ఆ సిలువ దగ్గర ఉన్న ఒక వ్యక్తి మంచి కోరిక కోరికాడు. మంచి కోరిక దేవుణ్ణి అడిగాడు, నీ చిత్తమైతే నీ రాజ్యంలో నాకు స్థానం కల్పించవా అని చెప్పి అడిగినప్పుడు, నేడే నువ్వు నాతో కూడా అంటే ఒకవేళ నీకు అవకాశం లేకపోవచ్చేమో, నీకు తెలియదు కదా. కానీ దేవుడైతే అవకాశం ఇస్తాడంట. దేవుడైతే అవకాశం ప్రతి వ్యక్తికి ఇస్తాడంట. అవకాశం కోల్పోయారంటే దానికి అర్థం ఏంటంటే, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు, వాళ్ళకి అవకాశం లేదు. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు కదా, కొంతమంది ప్రమాదాల్లో చనిపోతారు కదా, అంటే వాళ్ళకి అవకాశం లేదు. దాని అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, కానీ వాళ్ళు ఉపయోగించుకోవాలి. దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు, వారు ఉపయోగించుకోవాలా, అవకాశాన్ని కోల్పోయారు. ఇక్కడున్న మనందరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 2025 అంతా కూడా నేను కాచి కాపాడాడు దేవుడు. నువ్వు మంచివాడువని, లేకపోతే నువ్వు చాలా నీతిమంతుడు అని, నువ్వు చాలా ప్రార్థనాపరుడు అని దేవుడు నీకు అవకాశం ఇవ్వాల. దేవుని కృప నీకు ఉంది కాబట్టి 2026 సంవత్సరంలో ప్రవేశించావు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, నువ్వు ఏది చేసినా సరే దేవునికి ఇష్టమైన వారుగా నీ పనులు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మన వాక్యంలోనే రెండో భాగాన్ని మనం చూసినప్పుడు, సంఘము వెలుపట వారి యెడల జ్ఞానముగా నడుచుకొనుట. రెండవది, చాలా సందర్భాల్లో మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు 4 గోడల మధ్య సంఘంలో ఇక్కడ ఉంటాయి. ఒకవేళ సంఘంలో మనం గడిపే సమయం మహా అయితే గంట, 2 గంటలు, మహా అయితే 3 గంటలు. ఓకే, వారంలో మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. మనకున్న వర్షిప్ సర్వీస్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కొంతమంది వెన్స్డే వస్తారు, కొంతమంది ఫ్రైడే మార్నింగ్ వస్తారు, కొంతమంది ఫ్రైడే ఈవినింగ్ వస్తారు. ఈ విధంగా మనం ఇక్కడ సమయాన్ని మనం గడుపుతున్నాం. అయితే సమయం ఇక్కడ గడుపుతున్న సేపు కూడా మనం చాలా ప్రార్థనాపరులుగా, వాక్యం తెలిసిన వారుగా, మరి దేవుని బిడ్డలుగా మనం కనబడుతుంటాము. మనం మిగతా సమయం అంతా బయట గడుపుతున్నాంగా. మిగతా సమయం అంతా బయట గడుపుతున్నావు. నీ ఉద్యోగంలో గడుపుతున్నావు, నీ రూమ్లో గడుపుతున్నావు, ఈ బయట ప్రపంచంలో నీ జీవితాన్ని గడుపుతున్నావు. నీ జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వర్క్ ప్లేస్లో నువ్వు ఎలా ఉంటున్నావు? ఇట్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా. నీ వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తుంటావు, నీ చుట్టూ అనేక మంది ఉంటారు. అందరూ క్రైస్తవులే ఉంటారు, అందరూ కూడా క్రైస్తవులే ఉంటారు. నీ చుట్టూ అనేక మంది పని చేస్తుంటారు, వాళ్ళ మధ్య నువ్వు పని చేస్తుంటావు. ఒకవేళ నువ్వు ఉంటున్న నివసిస్తున్న స్థలంలో అనేక మంది ఉంటారు, వారి మధ్య నువ్వు నివసిస్తుంటావు. ఈ విధంగా నువ్వు చూసినప్పుడు నువ్వు బయట వెలుపల నువ్వు ఈ లోకంలో అనేక మందితో కలిసి నీవు జీవిస్తున్నావు. అయితే నీ సాక్ష్యం ఎలా ఉందో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను అని నువ్వు చెప్పుకోవచ్చు. నేను ప్రార్థన చేసుకున్నాను అని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. నాకు వాక్యం తెలుసని నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను పాటలు పాడుతున్నానని క్లెయిమ్ చేసుకోవచ్చు. నేను సాక్ష్యాన్ని పంచుకున్నాను క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే దేవుని సేవలో పాలు పంచుకున్నా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాట్ ఈజ్ యువర్ టెస్ట్ మనీ. ఎందుకంటే వాక్యం అదే చెప్తుంది కదా, నీవు సంఘము వెలుపట వారి యెడల జ్ఞానంగా నడుచుకోండి. సంఘం వెలుపట ఉన్నవారు వాళ్ళు అన్యులు, సంఘం వెలుపట ఉన్నవారు చర్చికి రారు, సంఘం వెలుపట ఉన్నవారు వాక్యం తెలియదు, సంఘం వెలుపట ఉన్నవారు రక్షించబడిన వారు కాదు. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. క్రైస్తవులు ఉండేవాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే దయ్యానికి కూడా తెలుసు కదా, సాతానికి కూడా తెలుసు కదా, వీరు దేవుని బిడ్డలా కాదా అని చెప్పి. అటు రీతిగానే దేవుని ఎరగని వారు, అంటే వాక్యం తెలియని వారు కూడా దేవుని బిడ్డలైన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు.
కదా. వాళ్ళకి వాక్యం తెలియదు కానీ ఎలా ఉంటారో తెలుసు. అందుకే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అరే పలానా ఆమె చర్చికి వెళ్తుంది కదా, ఎందుకు ఇటు రీతిగా జీవిస్తుంది ఆమెకు సాక్ష్యం లేదు, ఈమె రెగ్యులర్గా చర్చికి వెళ్తుంది, ఈమె జీవితం చూస్తే ఇలా ఉందేంటి, పలానా రెగ్యులర్గా చర్చికి వెళ్తాడు కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఒకవేళ వారు ఆఫీస్లో ఉంటున్నప్పుడు వారు సరైన జీవితం లేకపోతే, సాక్ష్యం లేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళందరూ పాయింట్అవుట్ చేస్తారు కదా. ఖచ్చితంగా అంటే మన జీవితం ఖచ్చితంగా ఒక సాక్ష్యంగా ఉండాలి. మన మాటలు కానివ్వండి, మన క్రియలు కానివ్వండి, మన జీవితం కానివ్వండి ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. అందుకే యేసయ్య చెప్తున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగే ఉన్నారని చెప్తున్నాడు. అంటే మన జీవితం ఎలా ఉండాలి, ఇతరులకు మరి రుచికరంగా ఉండాలి. ఎక్కడుంటే అక్కడ పలానా క్రైస్తవ బిడ్డ అండి, పలానా సహోదరుడు క్రైస్తవుడు, పలానా సహోదరుడు విశ్వాసి, పలానా సహోదరుడు వాక్యం తెలుసు, పలానా సహోదరి దేవుని సన్నిధికి వెళ్తుంది అంటే మన ప్రవర్తన మన జీవితం సరిలేదనుకోండి, ఎంత మరి ఒక్కసారి ఆలోచించండి మన సాక్ష్యం ఏంటో. దేవుని వాక్యం మనం చూద్దాం ఒకసారి. దేవుని వాక్యం చూసినప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరుచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండవల్లని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. కాబట్టి మన అన్యుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అన్యుల మధ్య ఎలా ఉండాలంట, ఒకవేళ కొంతమంది చర్చ్ మేట్స్ ఉంటారు, సంఘ విశ్వాసులు ఉండొచ్చు, దేవుని ఎరిగిన వారు ఉంటారు, వాళ్ళేం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఉన్నారు మనం ఎలాగ ఉన్నాం అనుకుంటారు కొంతమంది కదా, వాళ్ళు ఎలాగ ఉన్నాం మనం ఎలా ఉన్నాం అని చెప్పి. కానీ బయట వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అన్యులైన వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఈమె చర్చికి వెళ్తుంది కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, ఈమె ఎందుకు ఈ సాక్ష్యం లేదు, ఎందుకు ఈమె ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది, ఫలానా ఆయన చర్చికి వెళ్తున్నాడు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నాడు, లేకపోతే ఎందుకు ఇలా దొంగతనం చేస్తున్నాడు, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నాడు అంటే మనం చర్చికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీతిగా జీవించాలని, సాక్ష్యాన్ని కలిగి ఉండాలని, మన మాటలో మన ప్రవర్తనలో మన క్రియలో ఇతరులు ఎవరు దూషించకూడదు. ఈమె చర్చికి వెళ్తుంది కానీ ఈమె మంచి జీవితం లేదండి, ఈమె చర్చికి వెళ్తుంది, ఈమె నోరు విప్పితే అన్ని బూతులు, లేకపోతే ఈమె చర్చికి వెళ్తుంది పలానా వ్యక్తి ఈ విధంగా దొంగతనాలు చేస్తాడు, లేకపోతే ఇలాగ త్రాగుడు తాగుతాడు, లేకపోతే వ్యభిచారంలో జీవిస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నా సరే మనం దేవుని నామాన్ని మనము అవహేళన చేస్తున్నాం. మన జీవితం ద్వారా చర్చికి వెళ్ళడం ద్వారా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కానీ దేవుని వాక్యం మనం చూసినట్లయితే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచాన్ని తెలియపోవచ్చు, నువ్వు జీవిస్తున్న జీవితం నీ కుటుంబస్తులు తెలియపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ బిడ్డలకు తెలియపోవచ్చు, లేకపోతే సమాజానికి తెలియపోవచ్చు, సంఘానికి తెలియపోవచ్చు, దేవుడికి తెలుసు. నీ జీవిస్తున్న జీవితం దేవుడికి తెలుసు, ఎటువంటి నీతి జీవితం నువ్వు జీవిస్తున్నావో తెలుసు. అయితే నీ జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఇతరులు దేవుని నామాన్ని మహింపరచాలి. ఇతరులు దేవుని నామాన్ని పలానా సహోదరుడు నీతిగా ఉంటాడండి, అబద్ధం చెప్ప డ్యూటీ, అతను డ్యూటీ కోసం కొన్ని సందర్భాల్లో డ్యూటీకి 10 సార్లు లేట్గా వెళ్ళి అబద్ధాలు చెప్తుంటాం, మేడమ్స్ 10 సార్లు లేట్గా వెళ్తూ అబద్ధాలు చెప్తుంటాం. అది కూడా చేయకూడదు. అంటే నీ యొక్క ఇంటిగ్రిటీ ఎలా ఉండాలంటే నువ్వు మాట అంటే మాట, నువ్వు యథార్థంగా వెళ్ళి యథార్థంగానే చెప్పు. ఖచ్చితంగా నీ యథార్థత ఏం చేస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు నీ యజమాని నీకు మేలు చేస్తారు. కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటారు, వాళ్ళు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటారు. ఎందుకంటే ఆ విధంగా ఫేవర్ దేవుడే చేస్తాడు, అది ఆ విధంగా ఫేవర్ దేవుడే చేస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకటి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారే ఉండాలి. ఎందుకంటే నీ మంచి ప్రవర్తన దేవుని నామాన్ని మహింపరుస్తుంది. నువ్వు వర్క్ ప్లేస్లో సిన్సియర్గా పనిచేస్తున్నావు, నీ బట్టి ఏం చేస్తారంటే పలానా చందు గారు ఆయన చర్చ్కి వెళ్తారు, సో ఆయన యొక్క
కాండాక్ట్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి. ఆయన కాండాక్ట్ని బట్టి దేవుని నామం, ఆయన సిన్సియరిటీ బట్టి దేవుని నామాన్ని మహిమపరచబడాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన గుండె మీద చేసుకుని ప్రశ్నించుకుందాం. నువ్వు ఎక్కడుంటున్నా ఆ ప్లేస్లో నీ ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించే. కాబట్టి నీ సంఘం వెలుపటి వారి వల్ల తర్వాత మనం ప్రవర్తించే తీరు ఒకటి, మన సాక్ష్యం ఒకటి. రెండోది ఏంటంటే మన బిహేవియర్ అన్నమాట. రూడ్గా ఉండకూడదు, అమర్యాదగా ఉండకూడదు. కొందరు చాలా దురుసుగా ప్రవర్తిస్తాం. ఒకవేళ మన స్థాయిని బట్టి, లేకపోతే ఒకవేళ నువ్వు పెద్ద జాబ్ అయి ఉండొచ్చు, మంచి అధికారం అయి ఉండొచ్చు, కానీ నువ్వు చాలా హంబుల్గా ఉండాలి, మర్యాదగా ప్రవర్తించాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. కాబట్టి హంబుల్గా ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి, ఇతరులను గౌరవించే వారుగా ఉండాలి, తగ్గించుకునే వారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అట్టి ప్రవర్తన చూపించాలి మనం. అందుకే వాక్యం అదే చెప్తున్నాం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మొదటి తెస్సలోని పత్రిక అదేవిధంగా చూడండి, దాంట్లో సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు. సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు. కాబట్టి సంఘం వెలుపటి అంటే సంఘం బయట అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక మందితో మనం రిలేషన్స్ కలిగి ఉంటాం. వర్క్ ప్లేస్లో కానివ్వండి, నువ్వు ఉంటున్న ప్రదేశంలో కానివ్వండి, ఈ ప్రదేశంలో అనేక మందితో రిలేషన్ నువ్వు కలిగి ఉంటావు. వారితో మనం ఉంటున్నప్పుడు మన ప్రవర్తన చాలా ముఖ్యం. నీ మాటలు, నీ బిహేవియర్ కదా, చాలా సందర్భాల్లో అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఖచ్చితంగా ఆ మాటలు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, అది ఖచ్చితంగా ఇతరులను చాలా సందర్భాల్లో ప్రభావితం చేస్తుంటాయి. నువ్వు ఏ స్థితి కలిగినా సరే ఆ స్థాయిలో తగ్గించుకున్నట్టుగా ఉండాలి. ఏ స్థాయిలో ఉన్నా సరే తగ్గించుకునే జీవితం కలిగి ఉండాలి. మనము తగ్గించుకునే జీవితం కలిగి ఉండాలి. మనం ప్రేమ కలిగిన జీవితం కలిగి ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. అట్టి రీతిగా మనం జీవిస్తున్నట్లయితే దేవుడికి అది దేవునికి ఇష్టమైంది. కాబట్టి రెండోది చూస్తున్నాడు, సంఘం వెలుపటి వారి వల్ల మర్యాద. మన బిహేవియర్ చాలా ముఖ్యమైనది. మన సాక్ష్యము చాలా ముఖ్యమైనది. మన క్రియల ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. నువ్వు ఒక మంచి కార్యం చేసావంటే దాన్ని బట్టి దేవుని నామం మహింపరచబడాలి. అటు రీతిగా మనకి సిస్టర్ రత్నకుమారి గారు ఉన్నారు. ఈరోజు వాళ్ళ మేడం గారు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మేడంకి లాస్ట్ టైము చాలా డిఫికల్టీ ఉన్నప్పుడు ఆమె ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది. ఆమె కొరకు ప్రార్థించినప్పుడు గడిచిన దినాల్లో 1 year బ్యాక్ ఫ్రైడే సర్వీస్కి వచ్చి ఆమె సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈరోజు వారి పేరెంట్స్ని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం పనిచేస్తున్న ప్లేస్లో కూడా మన సాక్ష్యము వారిని ప్రభావితం చేస్తుంది, మన యజమానిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రార్థనా జీవితం కానివ్వండి, మన సాక్ష్యం కానివ్వండి, వాళ్ళు ఏమడుగుతారంటే మా కొరకు ప్రార్థించమని అడుగుతుంటారు. ఖచ్చితంగా నీతో పనిచేస్తున్న వాళ్ళు ఒకవేళ క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు, దేవుణ్ణి ఎరగని వారే ఉండొచ్చు. ఖచ్చితంగా వారి దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, వారితో మనం మంచి బిహేవియర్ కలిగి ఉన్నప్పుడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతారు. ఏమంటారంటే మా కొరకు ప్రార్థన చేయించండి, మా కొరకు ప్రార్థించండి అని చెప్పి. నాకు తెలిసి అనేక మంది సిస్టర్స్ నాకు కాల్ చేస్తుంటారు. వారందరూ కూడా ఏంటంటే మా మేడం గారి కొరకు ప్రార్థించండి, మా యజమానుల కొరకు ప్రార్థించండి. పాజిటివ్ పేర్లో కూడా చాలా రిక్వెస్ట్లు నేను చూస్తుంటాను, మా యజమానుల కొరకు ప్రార్థించండి అని చెప్పి. కాబట్టి మన సాక్ష్యం, మన జీవితం, మన బిహేవియర్, మన మాటలు, మన క్రియలు, మన జీవితము మన చుట్టూ వారిని ప్రభావితం చేస్తుంది అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి, సంఘం వెలుపటి వారి వాళ్ళు కూడా మన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ప్రవర్తన, క్రియలు, ఆలోచనతనం సంఘంలో ఉన్న వారితో కాదు, సంఘం వెలుపల కూడా సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అటు రీతిగా జ్ఞానంతో మనం నడుచుకున్నట్లయితే దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.